నచ్చిన, మెచ్చిన అంటే దాదాపుగా చాలా పుస్తకాలు ఉంటాయి. ఎందుకంటే నేను పుస్తకాలుని బాగా ఇష్టంతో సైకాలజీ, తత్వశాస్త్రం, కథలు, చరిత్ర వివిధ డిఫరెంట్ పుస్తకాలు నేను కలెక్ట్ చేసి చదువుతుంటాను. మొదటగా నేను అసలు నన్ను బాగా డిస్టర్బ్ చేసి ఒకే రాత్రి నన్ను చదివించిన ఒక నవల 35 సంవత్సరాల క్రితం ప్రచురించబడినటువంటి డాక్టర్ కేశవరెడ్డి నవల మూగవాణి పిల్లన గ్రోవి. ఆ నవల ఎందుకు నచ్చింది అంటే కాదాటి బక్కిరెడ్డి తండ్రి కాదాటి మునిస్వామి రెడ్డి ఇలా భూమికి రైతుకు ఉన్నటువంటి ఒక రక్త సంబంధాన్ని వ్యక్తీకరించినటువంటి అపూర్వ పురాగాథ ఆ నవల. చాలా ఒత్తిడికి గురి చేసి నేను ఒక 3 సార్లు ఆ నవలను చదివాను 15 సంవత్సరాల క్రితం. మొదటిసారి చదివిన తర్వాత మళ్ళీ నాకు నిద్ర పట్టలేదు. బక్కిరెడ్డి ఆ రైతు బక్కిరెడ్డి కయ్యగా మారి ఒక చిత్తూరు జిల్లా మాండలికంలో రాసినటువంటి ఆ నవల తర్వాత నాటకంగా వచ్చింది. ఆ పూర్తి కథనం ఖచ్చితంగా మనం చదవాల్సిన ఒక గొప్ప నవల. ఆ నవల చదివిన తర్వాత నవలా సాహిత్యం మీద నాకు ఆసక్తి కలిగింది. దాంట్లో 3 అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి బక్కిరెడ్డి తండ్రికి ఉన్నటువంటి సంబంధం, తర్వాత బక్కిరెడ్డి తండ్రికి భూమికి ఉన్నటువంటి ఒక సంబంధం, బక్కిరెడ్డికి వ్యవసాయానికి భూమికి ఉన్నటువంటి ఒక సంబంధం. భూమిని కోల్పోతున్నప్పుడు అతను ఒక సానుభూతి మరణం నుంచి ఒక అపూర్వ పురాగాథగా స్థల పురాణంగా అది స్థిరపడిపోతుంది. ఎందుకంటే ఆ కథ అంతా ఇప్పుడు మనం చెప్పొద్దు, ఎందుకంటే మీరు ఖచ్చితంగా అది చదవాలి కాబట్టి. ఇంకొక అంశం ఉంటుంది దాంట్లో. అసలు డాక్టర్ కేశవరెడ్డి గారు దాని గురించి విపరీతమైనటువంటి నా నవల చదివిన తర్వాత నిజామాబాద్కి వెళ్ళి కేశవరెడ్డి గారిని కలవడం జరిగింది. అసలు విపరీతమైనటువంటి పరిశోధన, అది ఒక వ్యవసాయ సంక్షోభము అట్లాంటిది అది చిత్రీకరించింది. దాంట్లో భాష కానీ ఆ నవల నన్ను ఎప్పుడూ వెంటాడుతుండే ఒక గొప్ప నవల. అదేవిధంగా కేశవరెడ్డి గారి నవలలు శ్మశానం దున్నేరు, రాముడున్నది రాజ్యం ఉన్నది, చివరికి మునమ్మ, ఇట్లాంటి అద్భుతమైన నవలలు, ఇన్క్రెడిబుల్ గాడెస్, ఒక దాదాపు సిటీ బ్యూటిఫుల్, ఒక 15 నవలల వరకు రాశాడు. అద్భుతమైన ఒక నవల అది. దాన్ని దాదాపు ఆంధ్రదేశం అంతటా జనపదం రిపర్టరీ సంస్థ నాటకంగా ప్రదర్శించడం జరిగింది. నవల చదివిన తర్వాత నాటకాన్ని నేను చూశాను. ఒక అద్భుతమైన నవల నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బుక్ ఫేర్ నిర్వాహకులకి మళ్ళీ నాకు ఆ నవల మళ్ళీ గుర్తొచ్చి ఈ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి బుక్ ఫేర్ నిర్వాహకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.